హాయ్ హలో. ఈ సెషన్లో మనం డిటర్మినిస్టిక్ అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సి డిటర్మినిస్టిక్ ఫంక్షన్స్ అంటే దిస్ ఫంక్షన్స్ ఇన్ SQL are always returns the same result every time they are called with specific set of input values. దట్ మీన్స్ ఏంటంటే ఎప్పుడు మనం ఆ క్వరీని ఎగ్జిక్యూట్ చేసిన సేమ్ రిజల్టే వస్తుంది. సో ఇలాంటి వాటిని మనం డిటర్మినిస్టిక్ ఫంక్షన్స్ అంటాం. జస్ట్ లైక్ స్క్వేర్ రూట్, పవర్ సమ్, యావరేజ్. లైక్ ఇన్పుట్ వాల్యూ ఒకటి ఇచ్చినప్పుడు సేమ్ అదే రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ కౌంట్ కావాలి, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో ఎప్పుడు చూసినా స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది సేమ్ వాల్యూనే మనకి వస్తూ ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్ సో నేను ఎప్పుడు ఎన్ని టైమ్స్ కాల్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. క్లియర్. అలా కాకుండా నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎన్ని టైమ్స్ కాల్ చేసినా సేమ్ అవుతుంది. అండ్ సేమ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? లైక్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. జస్ట్ లైక్ గెట్ డేట్. సపోజ్ డేట్ ని గెట్ చేసుకున్నప్పుడు నాకు ఈ రోజు ఒక రిజల్ట్ వస్తుంది, రేపు ఒక రిజల్ట్ అలా వస్తుంటుంది. రైట్, చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అవుట్పుట్ అనేది. సో గెట్ డేట్ ఆర్ టైమ్స్ టైమ్. సో ఇవన్నీ కూడా మనకి నాన్ డిటర్మినిస్టిక్ ఫంక్షన్స్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు చూడండి, సపోజ్ కరెంట్ స్టాంప్ నుంచి చూడండి, మనకి ఇవి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి 190 ఉంది, రైట్. సో ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి చేంజ్ అవుతుంది సార్ 300, రైట్. సో గెట్ డేట్. సో డేట్ కూడా చూడండి చేంజ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకి నాన్ డిటర్మినిస్టిక్ ఫంక్షన్స్ కిందకి వస్తున్నాయి అనమాట. అండ్ అలానే సో ది ర్యాండ్ ఫంక్షన్ is a non-deterministic function, but if you provide the seed value, the function becomes deterministic as the same value gets returned at the same seed. లైక్ ఇక్కడ ర్యాండ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది మనకి. సో ఈ ర్యాండ్ అనే ఫంక్షన్ అనేది యాక్చువల్ గా మనకి నాన్ డిటర్మినిస్టిక్ ఫంక్షన్ కిందకే వస్తుంది. కానీ దానిలో ఎప్పుడైతే మనం ఒక వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తామో అప్పుడు అది డిటర్మినిస్టిక్ ఫంక్షన్ కింద ట్రీట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో ఇది ర్యాండ్ 1 అని ఇస్తున్నాం. సో ఇది సేమ్ వాల్యూ వస్తుంది మనకి ఇక్కడ. చూడండి, యాక్చువల్ గా ర్యాండ్ అనే ఫంక్షన్ అనేది మనకి నాన్ డిటర్మినిస్టిక్, బట్ దాంట్లో సీడ్ ప్రొడక్ట్స్ వాల్యూ అనేది ఇచ్చారు. సో వాల్యూ అనేది ఇచ్చినప్పుడు మనకి అది డిటర్మినిస్టిక్ అవుతుంది. అదే నార్మల్ గా. సో ఇక్కడ చూడండి, వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో వాల్యూ అనేది ప్రొవైడ్ చేయకపోతే అది నాన్ డిటర్మినిస్టిక్. క్లియర్. సో ఇవి ఫంక్షన్స్ గురించి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ న్యూ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.